పేద ప్రజలు ఎవరూ కూడా ఆకలితో అలమటించకూడదని చెప్పి కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇస్తున్నటువంటి ఉచిత బియ్యం, కొన్ని కోట్ల రూపాయల ఉచిత బియ్యాన్ని ఒక మాఫియా ఈ రాష్ట్రంలో దోచుకుంటూ ఉంది. పేదల నోటికాడి ముద్దని ఈ మాఫియా గద్దలాగా తీసుకొని పోతూ ఉంది. ముఖ్యంగా గడిచినటువంటి 3 సంవత్సరాల వైసీపీ పాలనలో ఈ రాష్ట్రంలో ఉచిత బియ్యం అక్రమంగా రవాణా అయినటువంటి 48,6 లక్షల రూపాయలు అంటే చాలా దారుణం. పేదల బియ్యం 48,6 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారంటే ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు. ముఖ్యంగా పేదలు తీసుకోవడానికి వచ్చినటువంటి ఈ బియ్యాన్ని ఇంత దుర్మార్గంగా ఎక్కడా లేని విధంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ మాఫియా చెలరేగిపోతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క మాఫియాలో ముఖ్యమైన ప్రధాన పాత్రధారులు రేషన్ డీలర్లు, అలాగే రైస్ మిల్లర్లు, క్షేత్రస్థాయిలో వాళ్ళే చేస్తూ ఉన్నారు ఇదంతా. అలాగే మరోవైపు ఎండియు వాహనదారులు, వాళ్ళు పేద ప్రజలు వచ్చి బియ్యం అంటే వాళ్ళు బియ్యం ఇవ్వకుండా వాళ్ళకి డబ్బులు ఆశ చూపి డబ్బులు ఇవ్వటం, వాళ్ళు వచ్చినప్పుడు మీరు లేరని చెప్పేసి వాళ్ళకి బియ్యం ఇవ్వకపోవడం, ఈ విధంగా రేషన్ స్టోర్ వాళ్ళు, అలాగే ఎండియు వాహనదారులు, అలాగే మిల్లర్లు వీళ్ళందరూ కుమ్మక్కై ఈ రోజున పేదల బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నారు. ఈ యొక్క అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న కాకినాడలో సర్వే చేసినప్పుడు అక్కడ దాదాపుగా 640 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం అక్కడ ఉన్నాయంటే ఎంత దారుణంగా, ఎన్ని వేల మెట్రిక్ టన్నులు ఈ యొక్క గడిచిన 5 సంవత్సరాల్లో విదేశాలకు తరలిపోయినా అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ రోజున మేము గుంటూరు జిల్లా కలెక్టర్ గారు నాగలక్ష్మి గారికి వినతి పత్రం ఇచ్చాం. దీన్ని క్షేత్రస్థాయిలో అరికట్టమని చెప్తా ఉన్నాం. అలాగే ఈ యొక్క రేషన్ బియ్యం మీద అపోహలు ఉన్నాయి ప్రజల్లో. ఈ రేషన్ బియ్యం తీసుకోకపోతే రేషన్ కార్డు పోతుందని అని చెప్పి ఒక అపోహ ఉంది. ఎక్కడా కూడా అదేం లేదు. మనకి రేషన్ బియ్యం తీసుకోకపోయినా కందిపప్పు, పంచదార, అలాగే రేషన్ ద్వారా ఏమి ఇచ్చినా సరే తీసుకోవచ్చు. కేవలం అదొక అపోహతో ఏం చేస్తారంటే ఈ బియ్యం తీసుకొని దాన్ని అమ్ముకుంటూ ఉన్నారు. ఈ బియ్యం మనం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఒక కిలోకి 48 రూపాయలు ఖర్చు చేసి ఇంత సరఫరా చేస్తూ ఉంటే దీన్ని వాళ్ళు ఆసరాగా తీసుకొని పేద ప్రజల దగ్గర నుంచి 15 రూపాయలకి 16 రూపాయలకి తీసుకొని వాళ్ళు దాన్ని మిల్లర్ల దగ్గర పాలిష్ చేసి దాన్ని విదేశాలకి 50 రూపాయలకి 60 రూపాయలకి 120 రూపాయలకి అమ్ముతున్న దాఖలాలు ఉన్నాయి. కాబట్టి మేడం గారిని ఒకటే కోరాం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో జవాబుదారీతనంతో, పారదర్శకత్వంతో ఈ రోజున రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క పీడిఎస్ బియ్యం మీద ఉక్కుపాదం మోపారు. కాబట్టి మనం కూడా అదే స్థాయిలో గుంటూరు జిల్లాలో క్షేత్రస్థాయిలో విజిలెన్స్ డిపార్ట్మెంటు, పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని చెప్పి గుంటూరు జిల్లాలో ఎక్కడా కూడా అక్రమంగా రేషన్ బియ్యం సరఫరా అవుతుందని లేని విధంగా మీరు కృషి అని చెప్పి కోరుకున్నాం. మా వినతిని నాగలక్ష్మి గారు చెప్పారు. మనందరం కలిసి గుంటూరు జిల్లాలో 0 అక్రమ రవాణాగా చేద్దామని చెప్పి నాగలక్ష్మి గారు చెప్పినందుకు వారికి మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాం.